హే బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో అప్ విత్ సాహితి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి. నేను ఇక్కడ హెల్త్, బ్యూటీ అండ్ వెల్నెస్ కి సంబంధించిన కంటెంట్ చేస్తుంటాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్. సో నేను వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నేను ఒక టూల్ గురించి చెప్తాను. ఈ టూల్ ఏంటంటే మనకి న్యాచురల్ వేలో మన ఫేస్ని స్కల్ప్ట్ చేస్తుంది. అలాగే మనకి ఏమైనా పఫీనెస్ ఉన్నా కూడా అది రెడ్యూస్ అవ్వడానికి ఈ టూల్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫర్ హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్కి కూడా ఈ టూల్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ టూల్ వచ్చేసి ఇట్స్ గ్వాషా. సో ఇలా ఉంటుంది గ్వాషా టూల్. సో ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఈ టూల్ మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల డ్రాస్టిక్ చేంజెస్ చూడొచ్చు అనమాట. మన ఫేస్ అనేది చాలా లిఫ్ట్ అవుతుంది. సో ఈ టూల్ యూస్ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అదంతా మంచిగా అవుతుంది అనమాట, బికాజ్ వీ మసాజ్ ఇట్. సో ఈ టూల్ యూస్ చేసుకొని మనం ఈరోజు మసాజ్ చేద్దాము ఫేస్ని. అండ్ అసలు ఈ గ్వాషా టూల్ అంటే ఏంటి? ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్. అండ్ ఇది వచ్చేసి ఏన్షియంట్ చైనీస్ టెక్నిక్ అనమాట. సో ఈ టూల్ అనేది మనకి ఏంటంటే ఇట్ విల్ స్టిమ్యులేట్ లింఫాటిక్ డ్రైనేజ్. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి జాలైన్ దగ్గర కూడా చాలా డిఫైన్డ్గా జాలైన్ మనకి కనిపించడానికి ఈ గ్వాషా అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది టూల్ అనేది. అండ్ మనకి ఏమైనా పఫీనెస్ ఉన్నా, లైక్ మన అండర్ ఐ కింద పఫీనెస్ వస్తుంది కదా మనము నిద్ర నుంచి లేచినప్పుడు అలాగా. సో దానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట టు రెడ్యూస్ దాట్. సో అసలు ఈ గ్వాషా అనే టూల్ ఎందుకు యూజ్ చేయాలి? అండ్ ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏంటి అంటే, ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది మనకి మన బాడీలో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో లైక్ మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ని అండ్ టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. కాకపోతే మన ఈ లింఫాటిక్ సిస్టమ్కి ఈ డోంట్ హ్యావ్ ఎనీ పంప్ అనమాట. అంటే దానికి మూమెంట్ అనేది లేదు. ఇప్పుడు మన హార్ట్కి పంప్ ఉన్నట్టు లేదు. సో దానికి మూమెంట్ అనేది లేదు కాబట్టి మనము ఈ గ్వాషా టూల్ అనేది యూజ్ చేయడం వల్ల మన మన ఫేస్ మసాజ్ అవుతుంది కదా. ఇక్కడ మసాజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్ విల్ రిలీజ్ ఆల్ దిస్ వేస్ట్ అన్నమాట. సో దానివల్ల మనకి ఇంకా హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మన వేస్ట్ అనేది రిమూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మసాజ్ విత్ దిస్ టూల్, సో దట్ మనకి ఏంటంటే ఆ వేస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో గ్వాషా టూల్ యూజ్ చేసేటప్పుడు క్లెన్స్ యువర్ ఫేస్. మేక్ షూర్ యూ క్లెన్స్ యువర్ ఫేస్. ఎందుకు అనంటే మనము డర్ట్ అదంతా ఉంటే మనం గ్వాషా టూల్ యూజ్ చేసినప్పుడు అది పెనిట్రేట్ అయిపోతుంది కదా. సో డర్ట్ అదంతా మన స్కిన్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకనేసి మేక్ షూర్ యూ క్లెన్స్ యువర్ ఫేస్. సో ఈ గ్వాషా ఎలా యూజ్ చేయాలి, రెగ్యులర్గా ఎలా యూజ్ చేయాలి ఫర్ 10 minutes అలాగా అనేది నేను చూపిస్తాను. కాకపోతే దీని గ్వాషా యూజ్ చేసే ముందు వీ హ్యావ్ టు యూజ్ అన్ ఆయిల్. సో ఎందుకంటే ఇది స్మూత్గా ఇలా మనము గ్వాషాని యూస్ చేసినప్పుడు స్మూత్గా మనకి గ్లైడ్ అవ్వడానికి వీ హ్యావ్ టు యూస్ సమ్ ఆయిల్. సో ఆయిల్స్ వచ్చేసి యూ కెన్ యూస్ రోజ్ హిప్ ఆయిల్. సో దట్ రోజ్ హిప్ ఆయిల్ ఏం చేస్తుందంటే మనకి బేసిక్గా ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఫర్ ద రింకిల్స్ అవి రెడ్యూస్ చేయడానికి, యాంటీ ఏజింగ్కి రోజ్ హిప్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక ఆయిల్ వచ్చేసి హోబా ఆయిల్. సో ఈ ఆయిల్ వచ్చేసి మనకి చాలా లైట్గా ఉంటుంది అనమాట. అంటే వెంటనే మనము అప్లై చేయంగానే ఆయిల్ అనేది కొంచెం ఇప్పుడు
ఆలివ్ ఆయిల్ అలా యూస్ చేస్తే మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, అలా లేకుండా ఇట్ విల్ బి చాలా లైట్గా అనిపిస్తుంది. అండ్ నేను వచ్చేసి ఈరోజు ఐఎమ్ యూజింగ్ ఆలివ్ ఆయిల్ బికాస్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్సో అండ్ గ్రేట్ ఆప్షన్ మనకి ఇలా యూస్ చేయడానికి. కాకపోతే ఆ ఆలివ్ ఆయిల్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్రేక్అవుట్స్ ఉన్న స్కిన్ అలాగా డోంట్ ప్రిఫర్ లైక్ ఈ ఆయిల్ యూస్ చేయడం కంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద అదర్ ఆయిల్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఐ విల్ షో యూ హౌ టు యూస్ దిస్ టూల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇప్పుడు ఫేస్ని క్లెన్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ ఈ గ్వాషా టూల్ని మనం వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు. నేను ఈ వీడియో లెంతీ అవ్వకుండా మీకోసం ఒక సైడ్ గ్వాషా టూల్ ఎలా యూస్ చేయాలో చేసి చూపించాను. సో మీరు అదే ప్రాసెస్ని సెకండ్ సైడ్ కూడా ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ గ్వాషా టూల్ తీసుకొని నేను చూపిస్తున్న సైడ్ తీసుకొని అట్నుంచి జా లైన్కి మంచిగా గ్లైడ్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ పెడతాను, నాతో పాటు మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి.
And that's it for today. I hope this video helped you, and I will see you in the next further videos. Until then, take care. Bye.